श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलन्वयसञ्जातमुपलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణ సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన త్రగ్భూషంబరమయధాయధందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఒకరోజు విరామానంతరం ఈరోజు మళ్ళీ మన వ్యాసంగాన్ని కొనసాగించుకుంటున్నాం. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మన జానకి గారు చాలా చాలా స్పష్టంగా అనుసంధానం చేశారు. ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా. ఇప్పుడు ఇదివరకైతే ఎంచడానికి 3-4 తప్పులు కనిపించేవి ప్రతివారి దాంట్లో. ఇప్పుడైతే అస్సలు ఎంచడానికే ఏమీ కనపడటం లేదంటే నాకు చాలా ఆశ్చర్యం. అంటే అంత జాగ్రత్తగా విని రాసుకుంటున్నారు అనమాట. అదైతే కొంచెం తెలిసిందనే భావనతో ఉండేవారు. ఇదైతే అస్సలు తెలియదు కాబట్టి అంత జాగ్రత్తగా దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి అలా ప్రమాద విప్రలిప్స అవి పురుష దోషాలు అయినా అవి కూడా దొరలకుండా, అంటే మన ఊరికే అంటున్నాను ఉంటాయి, కానీ ఈ అనుసంధానంలో, ఈ 5 నిమిషాల అనుసంధానంలో అస్సలు దోషం లేకుండా దోషం వెతుక్కోవలసినంత రీతిలో ప్రజెంట్ చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు. ఈ పెద్దలు మన గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి పెద్దలు, మన జానకి గారు, శ్యామల గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మార్గదర్శులు. ఇంత వయస్సు వచ్చినప్పటికీ కూడా మనం చదువుకోవాలంటే ఇంత బాగా చదువుకోగలుగుతాం, దాని పట్ల మనకి ఇష్టం ఉంటే చాలు అనేదాన్ని మనం వీరిని ఉదాహరణగా చూపించి చెప్పుకోవచ్చు. గోష్ఠిలో అన్వయిస్తున్న పెద్దలందరికీ ఇది అన్వయిస్తుంది. కాకపోతే శ్యామల గారు, జానకి గారు మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయటానికి కూడా అంతే ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి వారి పేర్లని నేను ఇక్కడ తెలియచేస్తున్నాను. చాలా బాగుంది తల్లి. ఆనుపూర్వి బాగుంది, ముందు శ్లోకంలో ఉండే విషయం, తర్వాత ప్రత్యేకంగా ఉపోద్ఘాతంగా చెప్పుకున్న అంశం, తర్వాత విశేషంగా మనం వివరించుకున్నటువంటి అంశం క్రమంగా కూర్చుకొని శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ, అది కూడా చూడకుండా శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఈ వ్యాసంగాన్ని మీరు అతి సమర్థంగా నిర్వహించారు. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఇంకా ఇంకా చిన్న పిల్లలైపోయి ఇంకా ఇంకా వాళ్ళని మించిపోయేటట్లుగా ఈ వ్యాసంగంలో అన్వయించాలి. దానికి తగినటువంటి ఆయుర ఆరోగ్యాలని ఆచార్యుల అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో పొందాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో కొనసాగించుకుందాం. భయం వేస్తుంది నాకు, ప్రారంభమైందంటే అయిపోతుంది అని భయం. అయ్యో విషయాలు చెప్పాలి, పాఠం అవ్వాలి, పాయింట్ వైజ్గా చెప్పాలి అని ఒక ఆతృత. కానీ శ్లోకానుసంధానం మానడానికి లేదు. దీపావళి వరకు కూడా మనం మొదటి నుంచి చివరి ఇంతవరకు అయినటువంటి శ్లోకాలను అనుసంధానం చేసుకుంటూ వెళ్ళిపోదాం హాయిగా. చాలా శక్తి వచ్చేస్తుంది నాకు. మీరు ఇలా మననం చేస్తూ ఉంటే నాకు ప్రారంభించడానికి ఉన్నటువంటి శక్తి
అది ఒక 1000 ఏనుగుల బలం అంటారు చూసారా, అంత బలం వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసరికి సమయం చాలకుండా అయిపోతుంది. అంతే, మీరు నన్ను అలా కనిపెడుతున్నందుకు, నాకు అలా ఆనందాన్ని ఇస్తున్నందుకు మాత్రం చాలా సంతోషిస్తూ శ్లోకానుసంధానం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి యా వేద బాహ్యా స్మృతయోర్హదాదే వేదేషు యః కశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాన్ రంగనిధే త్వదధ్వని అంధం కరణ్య స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతికः స్ఫురతి హి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థధిశ్చన తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వర ముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధిస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి నకిలైకాంకోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగతపాశః చోరలాభం విలావ్యః ప్రతీతిశ్చేదిష్టాన నిఖిల నిషేధో యది నకో నిషేద్ధాతో నేష్టో నిరుపధి నిషేధः సదుపథో నిషేధేన్యసిద్ధ్యేద్వరద ఘటభంగే సకలవత్ ప్రమాశూన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తక్షణికయతి తే రంగనాథత్రయోపి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్వేత్ర భావే తథా వేద్య విత్యోః క్షణధ్వంసతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం జగత్ స్యాదిదం రంగచంద్ర అహమిదమభివేద్మీత్యాత్మవిత్యోర్విభేదే స్ఫురతి యది న తదేక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయమిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘమస్మన్మతాయుః ఏతద్రామాస్త్రం దళయతు కలిబ్రహ్మమీమాంసకాంశ్చ జ్ఞప్తిర్బ్రహ్మైతజ్వలదపి తితా విద్యయా బంభ్రమీతి తస్య భ్రాంతిం తాం శ్లథయతి జితాద్వైత విద్యస్తు దీవో యద్యదృశ్యం తద్వితథమితి యే జ్ఞాపయాం చక్రురజ్ఞాః అంగీకృత్య తు సప్తభంగి కుశ్రుతిం స్యాదస్తి నాస్త్యాత్మికాం విశ్వం త్వద్విభవం జగజ్జినమతేనైకాంతమాచక్షతే భిన్నా భిన్నమిదం తథా జగదుషే వంధ్యామమాంబేతివత్ నూత్న బ్రహ్మ విదేరః పరమిదం రంగేంద్రతే చక్షతాం కణచరచరణాక్షో భిక్షమాణౌ కుతర్కైః శృతిశిరసి సుభిక్షం త్వజ్జగత్కారణత్వం అనుషు విపరిణామ్య వ్యోమపూర్వం చ కార్యం తవ భవదనపేక్షన్ రంగభర్తః బ్రువాతే వేదే కర్త్రాద్యభావాద్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానంతదితరదఖిలం జాయతే రంగధామన్ తస్మాత్ సాంఖ్యం సయోగం స పశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్. చిన్న దృష్టి చుక్క పెట్టాలి కాబట్టి శ్లోకానుసంధానంలో బలవతి అని ఉన్న చోట బలవతః అని అనుసంధానం చేశారు. బలవతి అనేది అది తొట్రుపాటు తప్ప దోషం కాదు. అందుకే ఇందాక చెప్పలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి దిష్టి కోసం చెప్తున్నాను. ఇక పాంచరాత్రాగమాన్ని గురించి వివరించమని శ్రీనివాసరావు గారు ఒక ప్రార్థన చేశారు. చేస్తాను, యథావకాశం చేస్తాను. 2 రోజులు ఈ పాఠం లేదు కాబట్టి, నిన్న కూడా పాఠం లేదు కనుక ఇవాళ మనం 15వ శ్లోకంలో ఉండే విశేషాంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నంతో ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. పాంచరాత్రము దాని వైభవము యథావకాశంగా యథాసమయంగా వివరించేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో మొన్న మనకి పాఠ్యాంశంలో ఇప్పుడు జానకి గారు మననం చేసి చెప్పినట్లుగా వేద తత్వ ప్రతిపాదనలు అంటే వేదం ప్రతిపాదించినటువంటి విషయాలని
అలాగే ప్రతిపాదించటంలో సర్వత్రా పాంచరాత్రము ప్రమాణము. మిగిలినటువంటి వైదికుల యొక్క దర్శనములలో వేద విరుద్ధంగా ఉన్న వాటిని స్వీకరించకూడదు, వేద అనుగుణంగా ఉన్న వాటిని స్వీకరించాలి. అలా అంటే మిగిలిన దర్శనాలలో ముఖ్యంగా 3 దర్శనాలని అక్కడ చెప్పారు. సాంఖ్యము, యోగము, అలాగే పాశుపతం అని 3 చెప్పారు. అవి కొంతే ప్రమాణము, ఇది అంతా ప్రమాణము అని వెనకాతల మనకి డిఫైన్ చేశారు. ఇప్పుడు ఇందులో అంటే అందులో ఉండేటటువంటి అంశాలు ఎలా వేద విరుద్ధమైనటువంటి విషయాలని ప్రతిపాదన చేస్తున్నాయి అనేదాన్ని ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఎలా చెప్పబోతున్నారు అంటే స్థాళీ పులాక న్యాయం అంటున్నారు. స్థాళీ పులాక న్యాయం అని పెద్ద విషయం కొత్తదేం కాదు. మనం అన్నం ఉడికిందో లేదో చూడాలి అంటే మొత్తమంతా పట్టుకొని చూడక్కర్లేదు, మెతుకు పట్టుకుంటే చాలు అనేది. ఒక్క మెతుకు పట్టుకొని మెదిపి చూస్తే అన్నమంతా ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుందో, అలాగే ఈ శాస్త్రాలలో ఈ దర్శనాలలో వేద విరుద్ధ అంశాలు ప్రతిపాదన చేయబడుతున్నాయి అనే విషయాన్ని ఒక్కొక్క అంశాన్ని చెప్తూ ఇది మనకి గ్రాహ్యము కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏ న్యాయంతో చెప్తున్నారు? స్థాళీ పులాక న్యాయం అంటున్నారు. పులాకం అంటే పులగం అని అనుకోండి, స్థాళీ అంటే పాత్ర అనుకోండి. అందులో ఉండేటటువంటి పులగం పక్వమైందా లేదా చూడ్డానికి ఒక్క మెతుకు పెట్టుకొని చూసినట్లుగా ఒక్క అంశాన్ని చెప్తే దీన్ని బట్టి మనకి తెలిసిపోతుంది అన్నట్లుగా ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఆ 3 మతాలు కూడా మనకి వైదిక మతాలే, కాకపోతే వాళ్ళు ప్రతిపాదించేటటువంటి అంశాలను బట్టి అవి వేద విరుద్ధ అంశాలని ప్రతిపాదన చేస్తున్నాయి అని అనుకున్నాం. జంట కవులు అని మనం వింటూ ఉంటాం. ఒక జంట అంటే ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి వారిని జంట అని మనం అంటూ ఉంటాం. అదే భార్యాభర్తలు పక్కన పెట్టండి, ఇద్దరిని కలిపి మనం ఒకే కోటికి చెప్తున్నాము అంటే ఇద్దరు ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి ఫీచర్స్ ని కలిగి ఉంటారు అని. అలాగే జంట దర్శనాలు అని మనం చెప్పుకోవలసిన వాటిలో వైశేషికము, న్యాయ దర్శనము, అక్కడ కర్ణచర చరణాక్షౌ అనే దగ్గర అవి జంట దర్శనాలు అంటారు. అలాగే ఇందులో కూడా మనకి సాంఖ్యము, యోగము అనేదాన్ని జంట దర్శనాలు అని అంటారు. చిన్న తేడా ఉంటుంది. ఆ 2 జంట దర్శనాలుగా వాటి రెండిట్లో చెప్పబడినటువంటి అంశాన్ని ఖండిస్తున్నారు అని అనుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో 2 జంట దర్శనాలు అలాగే వస్తాయి. మీమాంస దర్శనాన్ని చేసినటువంటి ఇద్దరు వాళ్ళు భాట్ట ప్రాభాకర దర్శనములు అంటారు. ఇంకా మనం అంతవరకు రాలేదు కాబట్టి అది అక్కర్లేదు. ఇలాగ జంటగా ఇద్దరిని చెప్పడం అనే దాంట్లో ఇది ఒకటి అన్వయిస్తుంది అని అనుకుందాం. ఇందులో ఏం చెప్తున్నారు ప్రధానంగా అంటే 3 సిద్ధాంతాలు, సాంఖ్యము, యోగము, పాశుపతము అని అనుకున్నాం. ఇందులో ఇందాక మనం నిన్న కూడా పేజీలో నోట్ చేసుకున్నాము, ఏది గ్రహించవచ్చు ఏది గ్రహించకూడదు అనే చోట ఆ సాంఖ్యంలోనే 2 రకాలు ఉంటాయి అని శేశ్వర సాంఖ్యవాదము, నిరీశ్వర సాంఖ్యులు అంటారు. ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని గుర్తించకుండా ఉన్నది కపిలుని చేత చెప్పబడినటువంటి సాంఖ్యము అనేది, ఈశ్వర అస్తిత్వాన్ని గుర్తించినా ఆయనకి జగత్కర్తృత్వాన్ని అంగీకరించకుండా ఉన్నది యోగము అనేది అని తెలుసుకుందాం. ఈ శ్లోకం తెలుసుకోవడానికి ముందు మనకి తెలిసిన ఒక శ్లోకం ద్వారా ఇందులో చెప్పబడినటువంటి అంశాలని గుర్తించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది తెలిసిన అంశం ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ శ్లోకం మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. తెలిసిందేది అంటే మనం హాయిగా అనుకోకుండా శ్రీగుణరత్న కోసం అర్థానుసంధానం చేసుకున్నాం మన వార్షికోత్సవానికి ముందు. అంతేకాదు గ్రంథాన్ని కూడా చక్కగా మనం మళ్ళీ ఆవిష్కరించుకోగలిగాం. ఆ శ్రీగుణరత్న కోసం అనుసంధానం చేసుకున్న రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక మైమరపుతోటి అమ్మ యొక్క గుణ వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ పేరుకుండేటటువంటి విశిష్టతని కూడా చెప్పుకున్నాము. అసలు శ్రీగుణరత్న కోసం ఏది అంటే భట్టర్ వారు రచించిన స్తోత్రం కాదు, శ్రీగుణరత్న కోసం ఏది అంటే
మనకి వేదము, అసలు వేదానికే ఆ పేరు పెట్టాలి అని అన్నారు. ఉపోద్ఘాతం పార్ట్ అయిన తర్వాత నామకరణం చేస్తూ ఒక శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు భట్టరు వారు. ఎన్నో శ్లోకమో చెప్పగలరా? నిద్ర వస్తోందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మణికోశముదాహరంతి అంటూ దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః అనేటటువంటి శ్లోకం. అది వేదంలో చెప్పబడినవి అమ్మ యొక్క గుణములే అంటూ వేద ప్రామాణ్యాన్ని అక్కడ మనకి చెప్తారు. 10వ శ్లోకం. నెంబర్లు పెట్టేస్తారు టకటక, అలా అక్కర్లేదు, శ్లోకం కూడా గుర్తు రావాలి అన్నమాట. ఆ తర్వాత చెప్పినటువంటి శ్లోకం ఇప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అప్పుడు అర్థమైపోయిందని అనుకున్నాం, కానీ అప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం చదువుకుంటే ఈ శ్లోకానికి మనకి అర్థం విడిపోతుంది అన్నమాట. తర్వాత 11వ శ్లోకం ఏది? చివరిలో ఎవరు చూడకుండా చదువుతారో, చూడకుండా చదివే వాళ్ళకి అవకాశం ఇస్తాం చివరిలో. ఆ శ్లోకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ శ్లోకం. ఆహుర్వేదానమానం కతిచన అనేటటువంటి శ్లోకం. మీకు వచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొంతమంది కతిచన వేదాహ మానం న ఇతి ఆహుహు, వేదములు ప్రమాణములు కావు అని కొంతమంది అన్నారు. వీళ్ళందరూ అమ్మ నీ దృష్టి వాళ్ళ మీద పడకపోవడం చేత వాళ్ళు అజ్ఞులు, జడులు. జడాహతే తలాతలి అకార్షు అంటే అక్కడ చెప్పారు. తలాతలి అంటే సూనా, సోని ఇలాంటివన్నీ మనం అక్కడ చెప్పుకున్నాం. నేను చెప్పిందే కరెక్ట్ అనేలాగా కొడుతూ చెప్పడం, బల్ల గుద్ది వాదించడం అంటారు చూసారా, అలాగా అని మనం చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా వేద ప్రామాణ్యానికి విరుద్ధంగా, వేద ప్రతిపాద్యమైన అంశానికి విరుద్ధంగా చేసినటువంటి సిద్ధాంతాలే అందులో చెప్పబడ్డాయి. ఆహుహు అనేది కామన్ క్రియ తీసుకుంటే, వేదానమానం ఆహుహు కతిచన, వేదములు ప్రమాణము కాదు అన్నారు కొంతమంది అన్నారు అక్కడ భట్టర్ వారు. ఇప్పుడు మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఎవరు అని అడిగితే వాళ్ళ పేర్లు చెప్పేస్తుందా చెప్పదా? ఎవరు వేదాలను ప్రమాణంగా తీసుకోలేదు అంటే చార్వాకులు, బౌద్ధులు, జైనులు టక్క వచ్చేస్తుంది. కతిచన అక్కడ వాళ్ళ పేర్లు చెప్పడం ఆయనకి ఇష్టం లేదు, వేదాన్ని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ పేరే ఎత్తకండి అని అన్నట్లుగా అన్నారనమాట. ఇప్పుడు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని దర్శనాలు ఏవి అంటే కతిచన, కొంతమంది. మనకు అర్థం అవుతోంది అక్కడ వాళ్ళు చేసిన సిద్ధాంతం ఏమిటి? వేదములు ప్రమాణములే కావు అనేదాన్ని చెప్పారు. కతిచన బాహుర్వేదానమానం కతిచన కతిచ అరాచకం విశ్వమేతత్. మరికొంతమంది కతిచన, కతిచ, కేపి, అన్యే ఇలాంటి పదాలు వస్తాయి. అరాచకం విశ్వమేతత్ ఆహుహు, ఈ ప్రపంచానికి రాజు లేడు అన్నారు అని అంటున్నారు. రాజు లేడు అంటే నియమించేవాడు లేడు అని అర్థం అన్నమాట. ఈశ్వర తత్వాన్ని అంగీకరించలేదు కొంతమంది అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈశ్వర తత్వాన్ని అంగీకరించలేదు అంటే నిన్ననే చెప్పుకున్నాం మనం కపిల సిద్ధాంతంలో. కపిలుడు వాళ్ళు అంగీకరించినవి రెండే అని అనుకున్నాము, ప్రకృతి తత్వము, జీవతత్వము ప్రధానంగా. నిరీశ్వర సాంఖ్యులు అని అనుకున్నాం కదా. అరాచకం విశ్వమేతత్ కేచిత్ కొంతమంది అన్నారు. అక్కడ ఆ సంఖ్య సిద్ధపడుతోంది మనకి. తర్వాత రాజన్వత్ కేచిత్ ఈశం రాజన్వత్ కేచిత్, మరికొంతమంది ఏమన్నారు? ఉన్నట్టే ఉన్నాడు రాజు అన్నారట. రాజన్వత్ కేచిత్, కొంతమంది ఉంటాడండి, ఇది కనిపిస్తోంది కాబట్టి దీన్ని చేసిన వాడు కూడా ఉంటాడు అని అన్నారు. ఎవరన్నారు అంటే ఎవరి వాదం ఇది? పరమాణువులే జగత్కారణము అని సుభిక్షంగా వేదం చెప్తూ ఉంటే అనుమానంతో వాళ్ళు ఈశ్వర ప్రమాణాన్ని అంటున్నారు అని అన్నారు. కణచర చరణాక్షో అక్కడ చదువుకున్నాం కదా మనం. పరమాణువులు జగత్కారణం అన్నారు, ఉపాదాన కారణం ఆయనే అన్నారు, అవే అన్నారు. నిమిత్త కారణం మాత్రము దీనికి ఎవడో ఒకడు ఉండాలి కదా అని అన్నారు అని అన్నా. అంటే రాజన్వత్
కేచిదీశం. చూసారా, అప్పటికంటే ఇప్పుడు మనం ఎంత ఎదిగామో. అప్పుడు వేదబాహ్య మతాలు అని మనకు తెలియదు, అంత లేదు. కొంతమంది అన్నారు. ఇప్పుడు ఆ కొంతమంది అనేసరికి ఠక్ ఠక్ మనకి గుర్తొచ్చేయాలన్నమాట. ఎవరు వాళ్ళు అంటే వేదబాహ్యులు వేదాన్ని ఒప్పుకోలేదు. ఒక సాంఖ్యులేమో ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదు. తార్కికులైతే ఈశ్వరుణ్ణి ఒప్పుకున్నారు, కానీ అనుమాన ప్రమాణంతో ఒప్పుకున్నారు, వేద ప్రమాణంతో ఒప్పుకోలేదు. ఇంకా ఈశం గుణినమపి గుణైః తం దరిద్రాణం అన్యే, ఆయనకు సకల కళ్యాణ గుణాలు ఉన్నాకే గుణాలు లేవు అన్నారు. ఇది అద్వైత సిద్ధాంతం. ఇంకా అంతవరకు మనం రాలేదు. నిర్గుణుడు అంటారు కాబట్టి గుణములు లేనివాడు అన్నారు కొంతమంది. ఇంకా భిక్షావన్యే సురాజం భవమితి, కొంతమంది ఏమన్నారు అంటే భిక్షుకుడైనటువంటి ఈశ్వరుని యందు జగత్కారణత్వాన్ని చెప్పారు. సురాజం భవం, ఈ జగత్తుకి రాజు ఎవరు అంటే ఈశ్వరుడు అన్నారు శైవులు. ఈ జగత్తుని కారణమైనటువంటి పరమాత్మకి గుణాలు లేవు అన్నారు అద్వైతులు. జగత్తుకి నిమిత్త కారణం మాత్రమే అన్నారు సాంఖ్యులు. జగత్తుకి ఈశ్వరుడే లేడు అన్నారు, నిమిత్త కారణం మాత్రమే అన్నారు తార్కికులు, వైశేషిక నైయాయకులు. కాదు, అసలు ఈశ్వరుడే లేడు అని అన్నారు సాంఖ్యులు. వేదమే ప్రమాణం కాదు అని కొట్టిపారేశారు వాళ్ళు. ఇప్పుడు చూసారా, అప్పుడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా ఈ శ్లోకం? అంటే ఎప్పటికప్పుడే మనం పండితులం అని అనుకుంటాం కదా, కానీ ఆ లోపలికి వెళుతున్న కొద్దీ మనకేమీ తెలియలేదు అనే విషయం ఎలా తెలుస్తుంది అనడానికి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకున్నప్పుడు ఉన్న జ్ఞానానికి, అప్పుడు ఈ శ్లోకం చదువుకున్నప్పుడు ఉన్న జ్ఞానానికి తేడా మనం గమనించుకోవాలన్నమాట. అంచేత వాళ్ళ వాదాలని అందులో, వాళ్ళ దర్శనాలని అందులో మనకి చెప్పారు. అలాగే ఈ శ్లోకంలో కూడా, ఇక్కడ కూడా ఆ శ్లోకం ఎందుకు గుర్తుపోడుకుంటే సురాజం భవం అనే పదం ఉంది చూసారా, అందుకోసం ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. భిక్షావన్యే సురాజం భవమితి చ తల జడాస్తే తలాతల్యకార్షు ఏతే శ్రీరంగహర్మ్యాంగణ కనకలతే నక్షణం లక్ష్యమాసన్. నీ దృష్టి వాళ్ళ మీద పడలేదమ్మా, అందుకే అలా కొట్టుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి అసలైన విషయం తెలియలేదు అని అక్కడ వాళ్ళని నిరాకరించారు భట్టర్వారు. అదే భట్టర్వారు ఇక్కడ ఆ విషయాలనే చెప్తున్నారు. ప్రధానంగా సాంఖ్య, యోగ, పాశుపత సిద్ధాంతాలలో ఉండేటటువంటి దోషం, అది వేద ప్రతిపాదితమైన అంశానికి విరుద్ధంగా ఉండడం అనే దాన్ని చెప్తున్నారనమాట. ఇప్పుడు శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సంచష్టేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో యోగీ చ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమోచే కయాచిత్ భిక్షౌ సైవః సురాజం భవమభిమనుతే రంగరాజాతిరాగాత్ త్వామేవాప్యథాస్త్వం నను పర విభవ వ్యూహనాఢ్యం భవిష్ణుం. మరొకసారి కొంచెం పెద్ద శ్లోకం అర్థం చెప్పుకున్నాక మీకు ఎంత సులభం అయిపోతుందో చూడండి. ఇప్పుడు చదివినట్టు ఉండదు, మనం చివరిలో చదువుకుంటే. సంచష్టేనేశ్వరం త్వాం పురుష పరిషదిన్యస్య యద్వాన్యపర్యాత్ సాంఖ్యో, అక్కడ కామా పెట్టుకోండి. సాంఖ్యుడు చెప్పినటువంటి దర్శన నిర్వచనం అన్నమాట అది, ఆ దర్శనంలో ఉండే సారం అది. యోగీచ కాక్వా ప్రతిఫలనమివైశ్వర్యమోచే కయాచిత్, అలాగా పాదం ఆగింది కాబట్టి అక్కడికి ఒక సిద్ధాంతం పూర్తయింది. భిక్షౌ సైవః సురాజం భవమభిమనుతే, అక్కడికి కామ పెట్టుకోండి. రంగరాజ అతిరాగాత్ త్వామేవాప్యథాః త్వం నను పరవిభవ వ్యూహనాఢ్యం భవిష్ణుం. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసిన దాన్ని విష్ణుం అనే పదం కాదు, విష్ణు శబ్ద వాచకమైనటువంటి పదం కాదు, అది గుర్తుపెట్టుకోండి. భవిష్ణుం అనేది అక్కడ పదం. ఎప్పుడు మీరు శ్లోకం చదివేసరికల్లా విష్ణుం అని అనుకుంటారని ముందుగా ఈ అంశాన్ని చెప్తున్నాను. అర్థం చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది.
ఇప్పుడు ఇందులో మనం క్రియాపదాలను వెతుక్కుందాం. క్రియాపదాలు ఇందులో 1, 2 కాదు, ఎక్కువే ఉంటున్నాయి. క్రియాపదంతోటే శ్లోకం ప్రారంభం అవుతుంది. అందులో మొట్టమొదటి క్రియాపదం సంచస్తే అనేది క్రియాపదం. సంచస్తే అంటే చెప్తున్నాడు అని అర్థము. దానికి నా అనేది కలుపుకోవాలి. నా సంచస్తే అని మనం అక్కడ అన్వయం చేసుకోవాలి. చెప్పడం లేదు అని అర్థం అన్నమాట. సంచస్తే అనేది క్రియాపదం. నై అక్కడికి పెట్టుకుంటే నా సంచస్తే చెప్పలేదు అని అక్కడ అర్థం అన్నమాట. క్రియాపదం మాత్రం సంచస్తే అనేది క్రియాపదం. తర్వాత ఊచే రెండవ పాదంలో ఉంది చూడండి. ఊచే అంటే ఊచుహు భగవానువాచ అన్నట్టే. ఉవాచ ఊచుహు ఇలా చెప్తూ ఉంటారు కదా. ఊచే చెప్పాడు అని అర్థం అన్నమాట. సంచస్తే అంటే కూడా చెప్పాడు అని అర్థం. ఊచే అనే ఊచే అంటే కూడా చెప్పాడు అని అర్థం అన్నమాట. ఇదొక క్రియాపదం. తర్వాత మూడవ పాదంలో చూడండి, అభిమనుతే అనేది క్రియాపదం. మనుతే అనేది క్రియాపదం, అభి అనేది ఉపసర్గ. అభిమనుతే అనేది క్రియాపదం. అభిమనుతే అంటే అలా భావిస్తున్నాడు, అలా అంటున్నాడు, అలా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అలా అనడానికి అని అర్థం అన్నమాట. మనుతే అంటే విశ్వసిస్తున్నాడు, అభిమనుతే పూర్తిగా అలాగే అంటున్నాడు అనే అర్థంలో అదొక క్రియాపదం. తర్వాత పాదంలో ఉంది ఇంకో క్రియాపదం చూడండి, అభ్యథాహ అనేది మరొక క్రియాపదం. అభ్యథాహ అంటే పలికేవు, అభ్యువాచ అభ్యథాహ అంటే పలికితివి అని అర్థం అన్నమాట. అన్ని ఏకవచన క్రియలే గుర్తుపెట్టుకోండి. ఏ క్రియాపదాలు ఉన్నాయి? సంచస్తే, ఊచే, అభిమనుతే, అభ్యథాహ అని 4 క్రియాపదాలు ఉన్నాయి. కాబట్టి 4 కర్తలు ఇందులో డెఫినెట్ గా ఉంటారు అని మనం అనుకుంటున్నాం. 4 క్రియాపదాలు ఉన్నా 4 కర్తలు ఉండాలని లేదు, కానీ ఇందులో మనకి స్పష్టంగా తెలియబడుతోంది. కాబట్టి 4 కర్తృపదాలు కూడా ఇందులో ఉంటాయి అని అనుకుందాం. కర్తృపదాలు తెలుసుకోవడానికి ముందుగా మనం సంబోధనార్థక పదాన్ని తీసుకుందాం. సంబోధనార్థక పదం ఇందులో ఏది అంటే రంగరాజ అనేది సంబోధనార్థక పదం. జ్ఞాపకం పెట్టుకోండి, ఇంతవరకు సంబోధనార్థక పదాలుగా రంగ శబ్దంతో కూడిన పదాలు వచ్చిన వాటిలో రిపిటీషన్ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఇంతవరకు ముందు రిపీట్ అవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు ఉండేటటువంటి వాటిలో కూడా మళ్ళీ అదే పదం ప్రయోగించలేదు. రంగరాజ, వెనుకటి శ్లోకంలో అయితే రంగధామన్ అని ఉంది, ఇందులో రంగరాజ అనేది క్రియాపదంగా ఉంది. రంగరాజ పూర్వశతకంలో మనకు వచ్చింది, ఆ శ్లోకాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. రంగరాజ అనేది ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం. రంగనాథుణ్ణి పిలిచి ఎదురుగా సంబోధిస్తూ చెప్తూ ఉండేటటువంటి అంశం అని అనుకుందాం. ఇందులో మనకి 4 క్రియలు ఉన్నాయి కనుక 4 కర్తృపదాలు ఉండాలి అని అంటే సాంఖ్యాన్ని చెప్పినది, సాంఖ్య శాస్త్రాన్ని చెప్పినటువంటి వాడు సాంఖ్యుడు అని అనబడతాడు. యోగ శాస్త్రాన్ని చెప్పినటువంటి వాడు యోగి అనబడతాడు. శైవాగమాన్ని చెప్పినటువంటి వాడు, పాశుపతాన్ని చెప్పినటువంటి వాడు శైవః అంటే దాన్ని ఆ సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వాడు శైవః అని చెప్పబడతాడు. పాంచరాత్రాన్ని చెప్పినటువంటి వాడెవరు? పాంచరాత్ర ఆగమాన్ని చెప్పినటువంటి వాడెవరు అంటే సాక్షాత్తుగా పరమాత్మే పాంచరాత్రాన్ని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రంగరాజా త్వం నువ్వు అని అర్థం అన్నమాట. ఇక్కడ 4 కర్తలు, సాంఖ్యుడు ఒకడు, యోగి ఒకడు, శైవుడు ఒకడు, పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఒకడు. నువ్వు అనేది అక్కడ క్రియాపదం అన్నమాట. అంచేత సంచస్తే సంచస్తే సాంఖ్య, యోగి ఊచే, యోగి అనేది ఊచే అనే దానికి కర్తృపదం అవుతుంది. శైవ అభిమనుతే, శైవుడు ఇలా అనుకుంటున్నాడు అని అర్థము. త్వం అభ్యథాహ, నువ్వు చెప్పితివి అని అర్థం అన్నమాట. 4 క్రియాపదాలు, 4 కర్తృపదాలు వచ్చాయి. ఇప్పుడు ఏమిటి ఎవరు చెప్తున్నారు అనేదాన్ని మనం శ్లోకాన్వయంలో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సాంఖ్య సిద్ధాంతాన్ని కొంచెంగా మనం తెలుసుకున్నాం కదా,
వాళ్ళకి 24 తత్వాలు, ఒకటి పురుషుడు 25 తత్వాలని అంగీకరించారు. ప్రధానమైనటువంటి తత్వాలు రెండే, ప్రకృతి, పురుషుడు. ఈశ్వరుని యొక్క సత్తని గురించినటువంటి ప్రస్తావము లేదు. మరి జగత్తుకి కారణం ఎవరు అనంటే మూల ప్రకృతే కారణము అంటారు. మనం చూడండి ఒక శ్లోకంలో, ఎన్నో శ్లోకమో గుర్తు చేసుకోండి. వ్యోమపూర్వంచ కార్యం తవ భవదనపేక్షం అనేటటువంటి ఒక శ్లోక పాదాన్ని గుర్తు చేసుకుందాం. అందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే, జగత్కారణం నువ్వు కాదు, త్రివిధ కారణము నువ్వు కాదు అంటారనేది ఒకటి. వ్యోమ కార్యం నీది కాదు అంటే ఆకాశానికి నువ్వు కారణము కాదు అని చెప్పుకున్నాం. అక్కడ వ్యోమ శబ్దం పంచభూతాలలో ఉండేటటువంటి ఆకాశవాచకం కాదు, గుర్తుపెట్టుకోండి. మనకి చార్వాకులు 4ంటినే అంగీకరిస్తారు, ఆకాశాన్ని అంగీకరించరు, పరమాణు సంఘాతం లేదు కనుక అనేది ఒకటి. అయితే అక్కడ వ్యోమ శబ్దం వ్యోమపూర్వంచ కార్యం అన్నప్పుడు వ్యోమ శబ్దానికి ఏమర్థం చెప్పుకోవాలి అంటే, దానికే మనం తిరువాయుమొഴി పాసురం ఒకటి చెప్పుకున్నాం. విన్ ముదల్ అనేటటువంటి, అంటే విన్ అంటే ఆకాశము అని అర్థం నార్మల్ గా. కానీ ఆకాశము అంటే ఎన్నో రకాలైనటువంటి అర్థాలు చెప్తారు. అక్కడ ఆకాశ పదం, అక్కడ ఆకాశము కార్యము అని చెప్తే కారణం కాదు అని చెప్పేటప్పుడు ఇక్కడ గుడ్ మూల ప్రకృతి. ఆకాశము అంటే ఇక్కడ దేనికి వాచకము? మూల ప్రకృతికి వాచకము. ఆ మూల ప్రకృతికి పరమాత్మే కారణము అనేది వేదాంత సిద్ధాంతమైతే కాదు కాదు, మూల ప్రకృతి నిత్యము అంటారు. దాన్ని ఎవరూ చెయ్యలేదు అంటారు. దానిలోంచే ఈ మహత్తు, అహంకారము మొదలైనవన్నీ వచ్చాయి అంటారు. మహద్ అవ్యక్తే లీయతే, అవ్యక్తం పరబ్రహ్మలో లీనమవుతుంది అని ప్రళయాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్తారు. కానీ ఈ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా మూల వస్తువు ఒకటి ఉంది, మూల ప్రకృతి ఒకటి ఉంది. అది ఎవరూ తయారు చేసింది కాదు, దానికి కారణం భగవంతుడు కాదు, అదే అన్నింటికీ కారణం అవుతోంది అని వాళ్ళు సిద్ధాంతం చేస్తారు. మూల ప్రకృతి ప్రధానము, ప్రకృతి అవ్యక్తము అని వీటికి పర్యాయ పదాలు. అన్నిటికీ మూలం కాబట్టి మూల ప్రకృతి అని అంటారు. వీళ్ళ సిద్ధాంతంలో పరిణామవాదం అంటారు దీన్ని. ఎలాగా అంటే, మూల ప్రకృతే జగత్కారణము అనడానికి జాగ్రత్తగా వినండి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి, తర్వాత వెళ్ళిపోదాం మనం ముందుకి. మూల ప్రకృతి ఈ కనిపిస్తూ ఉండేటటువంటి ఈ వస్తుజాతానికి అంతటికి కారణము అనడానికి వాళ్ళు చెప్పేటటువంటి రీజన్ ఏది అనంటే, ఇప్పుడు రాళ్లతో ఏదైనా కడుతున్నాం అనుకోండి, ఆ రాళ్లకి మూలం ఇంతకంటే పెద్ద వస్తువు ఏదైనా అయి ఉండాలి. కొండల లాంటి వాటిని భిన్నం చేసి రాళ్ళు, ఆ రాళ్లతో ఈ రాతి వస్తువులన్నీ తయారవుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లని నరికి చెక్కతో చేసేటటువంటి వస్తువులన్నీ తయారవుతున్నాయి. లోకంలో మనం చూస్తున్నామా లేదా? అలాగే మట్టి, పెద్ద మట్టి ముద్దని అలా కుండలుగా కలగలుగా మరొకగా అంటే ఈ చిన్న 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 వస్తువులుగా రూపొందుతున్న వాటికన్నింటికీ మూలమైనటువంటి పెద్ద వస్తువు ఒకటి ఉంటుంది కనుక, ఆ పెద్ద వస్తువే రూపాంతరాన్ని చెందుతూ వస్తోంది కనుక అంటారు. ఆ పెద్ద వస్తువే ఇలా పరిణామాన్ని పొందుతోంది అంటారు. అంతవరకు తెలుసుకుందాం చాలు. పరిణామవాదము అని అంటారు. తార్కికులకి వీళ్ళకి ఉండేటటువంటి తేడా ఏంటి అంటే కణచర చరణాక్షం అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, లేదు లేదు అసలు ఏమీ లేదండి, అణువు ఉంది, ఆ అణు సంఘాతం ఏర్పడుతోంది, అలా ఒక అణువు, 2 అణువులు, 3 అణువులు, 10 అణువులు, పెద్ద వస్తువు అలా 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 పెద్దవవుతోంది అంటారు వాళ్ళు. అంటే దాన్ని అసత్కార్యవాదం అంటారు. అసలు లేదు, లేని దాంట్లోంచి కార్యం పుడుతోంది అంటారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటిది పెద్దదాని యొక్క పరిణామం అంటారు వీళ్ళు. వాళ్ళు తార్కికులు, వీళ్ళు సాంఖ్యులు అంటారు. తార్కికుల వాదాన్ని ఆరంభవాదము అని అంటారు, సాంఖ్యుల వాదాన్ని పరిణామవాదము అంటారు. ఈ పరిణామవాదం శృతి ప్రసిద్ధమే, శృతి చేత అంగీకరింపబడింది, కానీ వీళ్ళు చెప్తూ ఉండేటటువంటి రీజన్ మాత్రము సరి అయినది కాదు అంటారు.
మొత్తం మీద వీళ్ళు చెప్పే మాట ఏమిటి అంటే మూల ప్రకృతి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సకల పదార్థములకి మూల కారణమైనది ప్రకృతి. అదే ప్రధానం కాబట్టి దాని పేరు ప్రధానం అంటారు. అదే మూలం కాబట్టి మూల ప్రకృతి అంటారు. అది అవ్యక్తం అంటే అది అన్నింటినీ వ్యక్తం చేస్తుంది తప్ప తను ఎలా పుట్టింది ఎలా ఉంది అనే దాన్ని వ్యక్తం చెయ్యదు కాబట్టి అవ్యక్తం అనబడుతుంది అని ఇలా దానికి పేర్లు పెడతారు. ఇప్పుడు ఆ సాంఖ్యుణ్ణి గురించి చెప్తున్నారు. ఇందులో నిరీశ్వర సాంఖ్యులు అంటేనే సాంఖ్యులు అంటారు. ఈశ్వరవాదాన్ని అంగీకరించిన వారినే యోగులు అంటారనమాట. ఇది ఆ రెండిట్లో ఉండేటటువంటి తేడా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారు అంటే త్వాం నిన్ను, రంగనాథుణ్ణి చూస్తూ భట్టర్ వారు చెప్తున్న మాట కనుక త్వాం నిన్ను అంటే భగవంతుడిని రంగనాథుడిని అంటే ఇక్కడ పరమాత్మ తత్వాన్ని పురుష పరిషది న్యస్య పురుష పరిషత్తులోనే ఉంచి అంటే పురుష కోటిలోకే చేర్చి ప్రకృతి పురుషుడు అని చెప్పడం చేత పురుష పరిధిలోకే చేర్చారు నిన్ను. ఈశ్వరం న సంచష్టే నిన్ను జగత్కారణ తత్వమైనటువంటి జగత్తుకి నియామకుడమైనటువంటి ఈశ్వరునిగా అంగీకరించలేదు. ఈశ్వర తత్వమే లేదు అన్నారు వారు. రెండే తత్వాలు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు భగవంతుడు కూడా ఏ తత్వంలోకి ఉంటాడు అని అనుకోవాలి అంటే పురుష తత్వంలోకే చేరతాడు. ప్రకృతి పురుషుడు చేత ఈ చైతన్యవంతమైనటువంటి మూర్తి పురుష శబ్దం చేత ఎలా చెప్పబడుతోందో ఆ పురుష కోటిలోకే చేరుతుంది ఈ తత్వం కూడా అని వాళ్ళు త్వాం నిన్ను పురుష పరిషది న్యస్య పురుష జీవాత్మలో గోష్ఠిలోనే చేర్చి ఈశ్వరం నా సంచష్టే ఈశ్వరత్గా చెప్పలేదు. ఎవరు? సాంఖ్య దర్శనానికి చెందినటువంటి వాడు సాంఖ్యుడు అని ఏకవచనంతో చెప్తున్నారనమాట. అంటే ఆ దర్శనానికి చెందినవాడు అని అర్థం అనమాట. అయితే ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు రెండే తత్వాలను ప్రధానంగా తీసుకున్నారు కనుక జీవకోటిలోకే చేర్చి ఈశ్వరుడు లేడు అన్నారు ఒక అంశం. లేదా యద్వా ఆన్యపర్యాత్ అంటారు. అన్యపరత్వం అంటారు. ఇదిగా ఇప్పుడు మనకు వచ్చేటటువంటి స్టేజ్ ఇది. పావుతొక్క 3 ఇంచుమించుగా కాబోతోంది కాబట్టి ఎంత ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని వచ్చి చెప్పినా బ్రేకింగ్ న్యూస్ చెప్పినా కొంచెం పరాకుగానే ఉంటుంది మనస్సు. మధ్యాహ్నం దాని సమయం అలాంటిది. అన్యపరత అంటారు దాన్ని. ఆన్యపర్యము అంటేనే అన్యపరత అని. ఎందుకు చెప్పలేదు సాంఖ్య దర్శనానికి చెందినటువంటి వాడు అంటే పురుష కోటిలోకే చేర్చి చెప్పలేదు, నిన్న ఈశ్వరుడిగా చెప్పలేదు ఒకటి. మరొకటి యద్వా లేకపోతే ఎందుకలా చెప్పలేదు అనంటే అన్యపరత వలన అంటున్నారు. అన్యపరత వలన అంటే అదేమిటండి? ఈశ్వరు తత్వాన్ని చెప్పకపోవడం ఏమిటి? ఈయనేం తక్కువ వాడు కాదు ఈ కపిలుడు. ఈయన పరంపరని చూస్తూ ఉంటే ముందు తర్వాత కూడా వేదవేత్తలైనటువంటి వారిగా వేదాన్ని తెలిసిన వారిగానే వీళ్ళు చెప్పబడుతూ ఉంటారు. వేదంలో స్పష్టంగా ఈశ్వరతత్వం ప్రతిపాదన చేయబడితే ఈయన చెప్పకపోవడం ఏమిటండి? ఆయన చేర్చకపోవడం ఏమిటండి అంటే చేర్చకపోవాలని కాదు, ఇంకో రకంగా చెప్తున్నారు. అన్యపరత వల్ల చెప్పలేదు. ఎంచేత అంటే వాళ్ళు ఆ ఈశ్వర ప్రతిపాదకములైనటువంటి ఈశ్వర తత్వ ప్రతిపాదకములైనటువంటి వాక్యాలకి అది అర్థం కాదండి, ఇంకా ఏదో ఉంటుందండి అనేటటువంటి దృష్టితో అన్యపర్యాత్ దీనికి ఇది అర్థం కాదు, ఇంతకు మించిన అర్థం ఏదో ఒకటి ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఈశ్వర అస్తిత్వాన్ని వాళ్ళు అంగీకరించలేదు అన్నది ఒకటి. లేదా అన్యపర్యాత్ అంటే అన్యపరత అంటే ఈ ప్రకృతి తత్వాన్ని వివరించటం మీదే ఉండేటటువంటి దృష్టితో దాని గురించినటువంటి ప్రస్తావము చెయ్యలేదు. ఇప్పుడు పాంచరాత్రాగమం గురించి వివరిస్తారా అని అన్నారు.
నేనేమన్నాను, పాఠమే బోల్డంత ఉంటూ ఉంటే దానికి ఏమిటి సమయం చూసి చెప్పుకుందాము. ఇది ఆన్యపర్యాస. అంటే ఇప్పుడు పాఠం చెప్పాలి అనేటటువంటి దృష్టి ఉండడం చేత, దీని మీద ఊనిక ఎక్కువగా ఉండడం చేత ఆ విషయం గురించి చెప్పలేదు. నేను పాంచశాస్త్రాగమం గురించి చెప్పలేదు తప్పు అని అనిపిస్తుందా? ఎందుకు చెప్పలేదు అంటే అన్యపర్యాత్. అలాగే ఈ సాంఖ్యులు కూడా ఈశ్వర తత్వాన్ని గురించినటువంటి ప్రతిపాదన చెయ్యకపోవడానికి కారణం ప్రకృతి తత్వం మీద ఊనికని, ప్రకృతి పురుషుల వివేకం మీద ఊనికని కలిగి ఉండడం చేత అని రెండు కారణాలు చెప్పారు. పురుష కోటిలోకే చెందుతాడు కనుక ఈశ్వర సత్తని అంగీకరించలేదు, చెప్పలేదు. లేదా ఈశ్వర సత్తని గురించి చెప్పేటటువంటి వేదవాక్యాలు తెలిసినా అవి అంతవరకే పరిమితం కాదు, ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుంది అని చెప్పలేదు. ఒకటి చిదంబర రహస్యంలాగా ఏముంటుందో 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 అని ఉన్నదాన్ని కూడా తేరకుండా చివరికి ఏమీ లేదు అని తెలిసేటట్టుగా. ఇక లేదు, మిగిలిన విషయాలను ప్రతిపాదన చేయడం మీద ఉండే ఊనికతోటి ఈశ్వర సత్తని అంగీకరించలేదు, నిన్ను చెప్పలేదు అన్నారు. ఇప్పుడు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రాయి అయితేనేమిటి పళ్ళు ఉడగట్టుకోవడానికి అని అంటారు కదా, పళ్ళు ఊడిపోయాయా లేదా, నువ్వు ఏ రాయితో కొట్టుకున్నావు అనేది అక్కర్లేదు. ఏ రాయి అయినా అంటే ఏ కారణమైనా, ఏ కారణం చేత వాళ్ళు చెప్పకలేకపోవడం, పురుష సంపత్తిలో చేర్చి చెప్పకపోయినా, ఆన్యపర్యతంతో అన్యపరులే చెప్పకపోవడం అనేది అయితే కామన్ కాబట్టి. కానీ శృతి ఏం చేస్తోంది, ఈశ్వరత ఏకమేవ అద్వితీయం అని చెప్తోంది. యతో వాయుమాని భూతాని జాయంతే అని వేదంలో స్పష్టంగా చెప్పబడిన అంశాన్ని తరయుక్తికి అందినంత వరకు ఇంతటితోటి ఆగిపోవడం చేత న సంచష్టే సాంఖ్య అన్నారు. పోని తర్వాత యోగి. ఈ యోగ మతం అంటే ఇది శేశ్వర సాంఖ్యవాదము అంటారు. అంటే ఆ సాంఖ్యులకి వీళ్ళకి ఉండేటటువంటి తేడా ఏమిటి, వీళ్ళు అదే తత్వాన్ని అంగీకరిస్తారు, చాలా సామ్యాలు ఉన్నాయి, కాకపోతే ఈశ్వర తత్వాన్ని మాత్రం వీళ్ళు అంగీకరిస్తారు. కానీ ఎలా అంగీకరిస్తారు అనంటే, ఈశ్వరుడు ఉండి ఉంటాడండి. వాళ్ళు యోగ శాస్త్రం కదా, యోగ శాస్త్రాన్ని చెప్పిన వాడు ఎవరో తెలుసా? పతంజలి మహర్షి. దీనికి పాతంజలం అంటారు అని మనం అనుకున్నామా, కానీ హిరణ్య గర్భుడే దీనికి ప్రవక్త అని మనకి యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్తారు. యాజ్ఞవల్కుడు చెప్పాడు. ఎలాగా? హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ అని అర్థం. ఆ బ్రహ్మయే పురాణాలలో అక్కడక్కడ సంగ్రహంగా చెప్పినటువంటి విషయాన్ని పతంజల మహర్షి విస్తారంగా శాస్త్ర రూపంగా మనకి అందించాడు. కాబట్టి దీనికి పాతంజలము అంటారు. యోగశాస్త్ర దర్శనానికి మూలం పతంజలి అని అంటారు. కానీ నిజానికి అసలైనటువంటి మూలం ఏది అనంటే హిరణ్య గర్భుడు అంటారు. అంటే బ్రహ్మ, ద్రుహిణుడు, ద్రుహిణ మతం అంటారనమాట. దీన్ని శైవము, ద్రుహిణము ఇలా వచ్చేటటువంటి పశుపతి, ద్రుహిణుడు అని చెప్పేటప్పుడల్లా యోగ శాస్త్రం అని అనుకోవాలి. సాంఖ్యుడు ఎంతవరకు వెళ్ళి ఆగాడో అక్కడి నుంచి యోగ శాస్త్రం మొదలవుతుంది అని అంటారు. వీళ్ళు ఈశ్వర ప్రణిధానాన్ని ఒప్పుకుంటున్నారు. ఈశ్వరుని మెట్ల మనం సమస్తాన్ని సమర్పించాలి అనేది కదా యోగం చెప్తారు. ఇంకా శాస్త్ర విషయాలన్నీ మనం చెప్పుకోవక్కర్లేదు. క్లేశ, కర్మ, విపాక, ఆశ్రయములు అనే వాటిలో చిక్కుకొని ఉండేటటువంటి జీవుడు యోగం ద్వారా చిత్తవృత్తి నిరోధాన్ని కలిగి వాటి నుంచి విముక్తుడు అవుతాడు అని మనకి చెప్పబడుతుంది యోగ శాస్త్రంలో. ఈ క్లేశ, కర్మ, విపాక, ఆశ్రయాది దోషాలు లేకుండా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే జీవన తత్వమే భగవంతుడు కనపడినట్లుగా, ఈశ్వరుడిలాగా అద్దంలో కనపడినట్లుగా కనపడతాడు అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం మన బింబాన్ని అద్దంలో చూసుకున్నాం అనుకోండి, ఇంకొక వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఉన్నట్ట లేనట్ట? రెండు కనిపిస్తున్నాయి కదా. ఆ వ్యక్తి ఉన్నట్ట లేనట్ట? ఒకటే కదా, కానీ కనపడుతోంది అంతే. ఎలాగా అంటే వేరు చేయడానికి వీలుగా ఇంకొకటిగా చెప్పడానికి వీలు లేదు. అది పురుషుడే. ఎప్పుడు ఆ తత్వం అనిపిస్తుంది అంటే అది అద్దంలో మన ప్రతిబింబం పెంచినట్లుగా క్లేశ, కర్మ, విపాకాశ్రయ విముక్తి కలిగినప్పుడు అదే రూపం ఈశ్వరునిగా కనిపిస్తుంది. వేరు చెయ్యడానికి లేదు. అంటే ఈశ్వరుడు ఉన్నాడన్నారా లేడన్నాడా అంటే ఉన్నాళ్ళేండి అన్నారనమాట వాళ్ళు.
ఉన్నాళ్ళేండి అని అనడంలో అర్థం ఏమిటి అంటే చూడండి, కొన్ని విషయాలు మనం చెప్పాలనుకున్నప్పుడు లేదని చెప్పాలని మన అర్థం, ఉద్దేశం. కానీ మనం ఉంది అని చెప్తాం. కానీ ఆ ఉంది అని మనం చెప్పేటటువంటి తీరు లేదు అనే విషయాన్ని అర్థం మనకి తెలియచేస్తుంది. ఎలాగా అనేది లౌకిక వ్యవహారంలో మనం ఒక మాటని చెప్తున్నాం. ఎలాగా అంటే, మీ ఆయన నువ్వు చెప్పినట్టే వింటాడు అని ఎవరో అంటున్నారు అని అనుకోండి. అంటే ఇప్పుడు ఈవిడేమంటుంది ఆ సమాధానంగా, అవును వింటాడు అంది. అంటే ఈవిడ నిజంగా నా మాట మా ఆయన వింటాడు అని చెప్తోందా, ఏం వింటాడు వినడు అని చెప్తోందా? ఆ స్వరాన్ని బట్టి ఆవిడ చెప్తున్న మాటలో మనం గ్రామటికల్ గా తీసుకుంటే అర్థం, మీ ఆయన నీ మాట వింటాడు కదా, వింటాడే హాయిగాను అంటే, అవును వింటాడు అంది ఆవిడ. అవును వింటాడు అని అనడంలో అర్థం ఏమిటి వస్తుంది మీకు? వింటాడని వస్తుందా, వినడని వస్తుందా? వినడు అని ఆవిడేం చెప్పట్లేదు, వ్యతిరేకంగా ఆవిడేం చెప్పటం లేదు. అగో ఆ ఎదురింటి ఆవిడ ఎంత అందంగా ఉంటుందో అని అనుకోవట్లే, అందంగా ఉంటుంది అని అన్నారు. అందంగా ఉంటుంది అంటే అందంగా ఉంటుందని అంటున్నారా, ఉండదని అంటున్నారా? మీరు ఉండదని అంటున్నారు కదా. ఈ స్వరాన్ని కాకువు అంటారు, కాకుస్వరం అంటారు. ఇప్పుడు చూడండి మన శ్లోకంలో ఆ పదం ఉంది చూసారా. ఇప్పుడు యోగులు ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించారు. ఎలా అంగీకరించారు అంటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా అంగీకరించారు అనమాట. ఆ ఇంట్లో ఆయన ఉన్నాడండి, ఆ ఇంటికి యజమాని ఆయనండి అని అన్నారు. అవును పాపం ఆయనే అన్నారు. ఆయనే, కానీ ఒక్క మాట కూడా ఒక్కళ్ళు కూడా ఆయన మాట వినరు. ఒక్కటి కూడా ఆయనకి స్వతంత్రం లేదు, ఉన్నాడంటే ఉన్నాడు అంతే అన్నట్లుగా. ఈ యోగి శేశ్వర సాంఖ్యవాదం కూడా అలాంటిదే అన్నమాట. జగత్తుకి ఈశ్వరుడు ఉన్నాడు అంటే తత్వాలలో ఈశ్వర తత్వం ఉంది అని అంగీకరించారు. కానీ ఆ ఈశ్వరుడికి స్వతంత్రత లేదు, ఆ ఈశ్వరుడు జగత్కారణం కాదు, మూల ప్రకృతే జగత్కారణము అని వాళ్ళు ప్రకృతికే ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ ఉన్నాళ్ళండి పాపం ఆయన ఉన్నట్టే అన్నారు. ఉన్నట్టే అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఈశ్వర తత్వాన్ని అంగీకరించారు అంటున్నారు ఇందులో. చూడండి, యోగీచ. ఇక యోగి అంటే యోగ శాస్త్రంలో దర్శనాన్ని అనుసరించేటటువంటి వాడు కాక్వా, కయాచిత్ కాక్వా, ఒక రకమైనటువంటి కాకుస్వరంతో అన్నారు. అంటే చెప్తున్నది మనకి అసలైన సిద్ధాంతం అనిపించిన ఆ స్వరభేదంతో అది వాళ్ళు చెప్పినా దాని అసలైన అర్థం వేరు అనేటట్లు. ఈశ్వరుడు ఉన్నాడు అని వాళ్ళు చెప్పినా ఈశ్వరుడు ఉన్నట్టే కాదు అని అనేటటువంటి రీతిలో కయాచిత్ కాక్వా, ఒక కాకుస్వరంతో తవ ప్రతిఫలనమివ ఐశ్వర్యం ఊచే. సహజంగా దోషరహితుడైనటువంటి పరమాత్మకి ఒక ఉపాధి వల్ల దోషరహితత్వం ఏర్పడింది అని చెప్తారు. ప్రతిఫలనమివ, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామే, ప్రతిబింబం నిజం కాదు, ఉన్నట్టు కనిపిస్తుంది. ఈశ్వరుడు కూడా అలాగే ఉన్నట్టు కనిపిస్తాడు. ఆ ఐశ్వర్యం అనేది ప్రతిఫలనం, ప్రతిబింబం లాంటిది. అంటే ఉన్నా ఏ రకంగానూ తనంత తానుగా ప్రవర్తించేటటువంటిది కాదు అని ఆ యోగి చెప్పాడు ఈశ్వర అస్తిత్వాన్ని గురించి. అంగీకరిస్తే మాత్రం ఏం ప్రయోజనం అండి? ఆయనకి స్వాతంత్రం కానీ నియామకత్వం కానీ కారణత్వాన్ని కానీ అంగీకరించకుండా ప్రకృతికే అన్ని పెత్తనాలు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆవిడదే పెత్తనం అండి, వాళ్ళ ఆయన ఉన్నాడా అంటే ఆ ఇంట్లో ఆవిడదే పెత్తనం అండి, వాళ్ళ ఆయన ఉన్నాడా? ఉన్నాడు అన్నట్టుగా అన్నారనమాట. ఈ జగత్తులో ఈశ్వర తత్వం కూడా ఉంది, కానీ ఐశ్వర్యం కేవలం ప్రతిఫలనం. అది జీవుడు క్లేశ కర్మ విపాక ఆశ్రయ దోషరహితుడైతే ఈశ్వరుడిలాగా అనిపిస్తుంది అని చెప్పారు. ఇక భిక్షౌ శైవ పశుపతి ఆగమం. ఇందులో 3 ప్రధాన అంశాలు ఉంటాయి. పతి, పశువు, పాశము అని సింపుల్ గా చెప్పుకుందాం, ఇంకా వివరించుకుందాం తర్వాత. పతి అంటే నియామకుడు, పశువు అంటే జీవుడు, పాశము అంటే
కర్మ. అంటే ఈ సిద్ధాంతంలో జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని అయితే అంగీకరించాడు. జీవుడు ఈశ్వరుడు ఒకటే అనలేదు, జీవేశ్వరులకి ప్రతిఫలన దశ అని చెప్పలేదు. కానీ ఆ ఈశ్వరుడు ఎవరని అన్నారు అంటే సర్వనియామకమైనటువంటి తత్వం ఏదని అన్నారు ఈ శైవాగమాన్ని అనుసరించేటటువంటి వారు అంటే వారు భిక్షౌ కపాలి అయినటువంటి ఈశ్వరుణ్ణి జగత్తుకి కారణభూతమైనటువంటి తత్వంగా వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే దానికి కూడా చెప్తున్నారు. భిక్షౌ శైవ శైవ శైవాగమాన్ని అంటే పాశుపతాగమాన్ని చేసినటువంటి వాడు భిక్షవు భిక్షకుడైనటువంటి అంటే కార్యతత్వమైనటువంటి ఈశ్వరుని యందు సురాజం భవం, ఈయనే జగత్తుకి రాజు, ఈయనుంటేనే సుభిక్షంగా ఉంది అన్నట్లుగా చెప్పేటట్లుగా ఈ ఈశ్వరత్వాన్ని భిక్షువుని యందు అంగీకరించారు. అభిమనుతే ఇష్టపడతాడు. ఎందుకంటే ఏమోనండి మీరెన్ని చెప్పండి నాకు అదంటేనే చాలా ఇష్టం అండి అని మనం అంటాం. నిజానికి అన్నిటికంటే అది శ్రేష్టమైనది కాకపోవచ్చు, కానీ నీకు దాని మీద ఉండేటటువంటి ప్రేమతో మనం అంటాం కూడా మా నల్ల బంగారమే అందరికంటే తెల్లగా ఉంటాడు. అందులో తెల్లగా ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, పొడవుగా ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, అందంగా ఉన్న పిల్లలు ఇంకా ఉన్నారు. కానీ నీకు ఈ పిల్లడి మీద ఇష్టం కాబట్టి ఈ పిల్లడే తెల్లగా ఉన్నాడు, ఈ పిల్లడే అందంగా ఉన్నాడు, ఈ పిల్లడే అందరికంటే తెలివైన వాడు అని అంటావనుకో, అప్పుడు అది సిద్ధాంతం కాదు, నీ ఇష్టం అవుతుంది అనమాట. అలాగే శైవాగమంలో పాశుపతంలో భిక్షుకుడైనటువంటి ఈశ్వరుని యందు జగత్కారణత్వాన్ని చెప్పడం, జగదీశ్వరత్వాన్ని చెప్పడం కూడా అభిమనుతే ఇష్టపడతాడు. ఎందుకని అంటే అతిరాగాత్, అతిరాగం అంటే చాలా ఇష్టం ఉండడం చేత ఆ భిక్షువుని పట్ల ఉండేటటువంటి అతిరాగంతో ఆయననే జగత్కారణ తత్వంగా ప్రతిపాదన చేస్తాడు అని సురాజం భవం అంటారు. ఇప్పుడు 3 శాస్త్రాలు వచ్చాయి, సాంఖ్యము, యోగము, పాశుపతము. సాంఖ్యయోగంలో అయితే వేరే పనుందని ఈశ్వర తత్వాన్ని గురించి మాట్లాడలేదు, లేదా ఈశ్వరుణ్ణి కూడా పురుష కోటిలోకే కట్టేశారు. యోగంలో అయితే ఉన్నాడండి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉన్నాడన్నారు, కానీ ఉండడం వల్ల ఏ రకమైనటువంటి గొప్పతనాన్ని ఆధిక్యాన్ని అందులో అంగీకరించలేదు. మరొకటి వీళ్ళకి ఎంతో ఇష్టం కాబట్టి వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తిని జగదీశ్వరునిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ. ఇక నువ్వేం చేసావు, నువ్వు కూడా అలాగే నీ మీద పక్షపాతంతో చెప్పావా అంటే లేదు. ఎలాగా అంటే త్వం, 4వ పాదం చూడండి, త్వం నువ్వైతే త్వాం త్వామేవ అభ్యథాహ. శ్లోకం ఎంత అందంగా ఉందో చూడండి. నువ్వైతే నిన్నుగానే చెప్పుకున్నావు అంటున్నారు. ఎంత బాగుందో చూడండి. ఇది మామూలుగా అయితే మన గురించి మనం అతిశయం చెప్పుకోవడం, మనకంటే మనం తక్కువతనాన్ని చెప్పుకోవడం, మనకంటే మనం వెంకవేళాకోళంగా చెప్పుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా త్వం, ఇక్కడ త్వం అని ఎందుకంటున్నారు, పాంచరాత్రకర్త ఆయన కాబట్టి, నారాయణుడే కాబట్టి నువ్వేం చెప్పుకున్నావు ఈ తత్వాన్ని అంటే త్వాం త్వామేవ అభ్యథాహ, నిన్నుగానే చెప్పుకుంటున్నావు. నిన్నుగా చెప్పుకోవడం అంటే ఏమిటి అంటే ఈ తత్వము ఏ రూపంలో ఉన్నా ఎలా ఉంటుందో అలాగే నువ్వు చెప్పుకున్నావు. పాంచరాత్రాగమంలో ఏం చెప్పబడింది అంటే భగవత్ తత్వం చెప్పబడింది. ఎలా చెప్పబడింది అంటే వేదములలో భగవత్ తత్వం ఎలాగైతే ప్రతిపాదింపబడిందో అలాగే చెప్పబడింది. ఎలా ఉంటుంది భగవత్ తత్వం అంటే నను పర విభవ వ్యూహనాఢ్యం, పర విభవ వ్యూహన ఆఢ్యం. ఆఢ్యుడు అంటే సంపన్నుడు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. దరిద్రుడు దానికి వ్యతిరేక పదం ఆఢ్యుడు అని అర్థం అనమాట. ఇది ఎక్కడొచ్చింది మీకు, ఈ పదం ఎక్కడొచ్చింది చెప్పండి. ఇంతకు ముందు మనకు వచ్చిన పదమే. ఈ శ్లోకం పూర్తయ్యేలోగా గుర్తొస్తుందేమో.
ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. రంగనాథుడు సేవిస్తూ రంగనాథుని యొక్క పరివారాన్ని గురించి చెప్పినటువంటి శ్లోకం మనకి భట్టర్ వారు కూడా బదరీ భట్టర్ వారు కూడా దీని మీద చివరిలో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఇది కూడా మనకి వచ్చింది. ఎలాగా అంటే భగవంతుణ్ణి సేవించే వాళ్ళే ఎలాగా అంటే పత్నితో పరివారంతో తనకుండేటటువంటి సంపదలతో కలిసి భగవంతుణ్ణి సేవిస్తారు వీళ్ళు అని చెప్పారు. ఎవరి గురించి చెప్పారు అనేది గుర్తు రావాలి. మనకు వచ్చేసిందని అందరూ అనడం కాదు, మనకి నిజంగా ఒక టెస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఆ క్రమంలో ఎవరిని చూపించినప్పుడు ఎవరిని వర్ణిస్తూ చెప్పారు అనేది తెలుసుకుందాం మనం తర్వాత. ఎక్కడ ద్వారపాలకుల లేక దిక్పాలకుల ఎవరు 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 ఆ శ్లోకాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దీనికి ఆన్సర్ మనకు వస్తుంది. లేదంటే మన పుస్తకం ఎలాగా ఉంది కదా చూసుకుందాం. ఇక్కడ ఆఠ్య పదం దగ్గరికి వద్దాం మనం. ఆఠ్యుడు అంటే సంపన్నుడు అని అర్థం అన్నమాట. ఎవరు భగవంతుడు ఏమీ లేనివాడు కాదు, గుణైహితం దరిద్రం అన్నట్లుగా నిర్గుణుడు కాదు, ఆయన గుణములు కలవాడు. స్వరూప రూప విభూతులు గుణ విభూతులు కలిగినటువంటి వాడు ఆయన. ఎక్కడున్నప్పుడు ఉంటాయండి ఇవన్నీ అంటే పర విభవ వ్యూహ అని. అదేంటండి మూడే చెప్పారు, ఇంకా రెండు ఉంటాయి కదా, ఏమిటి 5 రూపాల్లో ఉంటాడు కదా ఆయన. ఏవా రూపాలు అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అంటే పాంచరాత్రాగమంలో ఈ మూడే చెప్పబడ్డాయా అని అనుకోకండి తొందరపడి. ఆయన ఇక్కడ చెప్తున్నవి 3 కాదు 5 చెప్పబడుతున్నాయి. ఎలా చెప్పబడుతున్నాయి అనంటే త్వం అంటున్నారు, త్వాం అంటున్నారు. ఎవరిని చూసి చెప్తున్నారు భట్టర్ వారు? రంగనాథుడితో చెప్తున్నారు. రంగనాథుడు ఏ మూర్తి? అర్చామూర్తి. అంచేత అర్చామూర్తితో చెప్తున్నారు కాబట్టి అర్చార వైభవం కూడా ఇందులోకి వస్తుంది. 4 చెప్పిన తర్వాత అది వేరే చెప్పాలా? అది ఉపలక్షణం అంటారు, అంతర్యామిగా ఉండేటటువంటి. వెరీ గుడ్, వచ్చి ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ అనేటటువంటి శ్లోకం. ఆఢ్యాన్ ఆఠ్య పదం దగ్గర ఎవరెక్కువ మూధముఖాన్ గణనాయకాన్ అనేటటువంటి శ్లోకం దగ్గర గణనాయకులు ప్రహరణ పరివార వాహన ఆఢ్యులు అని చెప్పబడింది. అంటే వాళ్ళ పరిజనంతో సపత్నికంగా పరివారంతో వాహనాలతో వాళ్ళకు ఉండేటటువంటి సంపదతో పరుమాళ్ళని రంగనాథుణ్ణి సేవించేటటువంటి వారు అని చెప్పుకున్నాం. అలాగే మనం కూడా ఎలా సేవించాలి, భగవత్ సేవ ఎలా చేసుకోవాలి అంటే ఒక్కళ్ళం కాదు, మనకున్న సర్వస్వము భగవంతునికే వినియోగపడేటట్లుగా ఉండాలి అని అక్కడ మనం చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్ అమ్మా, ముందు వచ్చింది కాబట్టి ఆవిడ ఇంకా చాలా మంది ఇంకా వెతుకుతూ ఉంటారు, కానీ ఆన్సర్ మనకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు భగవంతుడు తనని గురించి నువ్వు త్వామేవ అభ్యథా నిన్ను నున్నుగానే చెప్పుకున్నావు. ఏమని చెప్పుకున్నావు అంటే ఆఢ్యం భవిష్ణుం అభ్యథా అంటే ఎప్పుడూ స్వరూప రూప గుణ విభూతి యుక్తుడై ఉంటాడు, ఆ సంపన్నుడుగానే ఉంటాడు అతను అని ఆయన చెప్పుకున్నాడు. ఇందులో మనం గుర్తించాల్సింది ఒక్క మాట ఉంది, పూర్ణమిదం పూర్ణమదః అనేటటువంటి మంత్రంలో 5 చోట్ల ఉండేటటువంటి భగవత్తత్వము కూడా అన్ని రకాలైనటువంటి పూర్తిని కలిగి ఉన్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క గుణం ప్రకటితం అవుతూ ఉంటుంది. అంత మాత్రం చేత మిగిలిన గుణాలు లేవు అనే అర్థం కాదు. ఏ పండగ వస్తే ఆ వస్తువుకి ప్రాధాన్యం ఇచ్చి దాన్ని షాప్ ముందర పెడతారు. పెద్దలు ఒకరు ఈ ఎగ్జాంపుల్ ని చెప్పినారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారంలో లేదా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క గుణం ప్రకటితం అవుతోంది అంటే మిగిలిన గుణాలు లేవని కాదు. ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని ఆయన చేస్తాడు. దసరా వచ్చిందనుకోండి, దసరాకి మనకి కావలసిన వస్తువులని ముందు పెడతారు. దీపావళి వచ్చిందనుకోండి, మట్టి ప్రమదలని ముందు పెడతారు. వినాయక చవితి వచ్చిందనుకోండి, గరికా పత్రి మొదలైనటువంటి వాటిని ప్రధానంగా అమ్ముతారు. అలా అంటే మిగిలినవి ప్రాధాన్యం లేదని అర్థం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ప్రధానం, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క వైభవం ప్రధానం, కానీ మిగిలినవన్నీ లేవని కాదు. అందుకే పర విభవ వ్యూహనాఢ్యం
భవిష్ణుం. ఎప్పుడూ నువ్వు అలాంటి సంపన్నతతో కూడిన వాడివే అయి ఉంటావు అని నీ యొక్క వైభవాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నావు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అంటే ఎక్కడ ఉన్నది అంటే వేద శాస్త్రంలో చెప్పబడినది. అలాగే నువ్వు చెప్పుకుంటున్నావు. మిగిలిన వాళ్ళు ఏం చెప్పారు? వేద విరుద్ధమైనటువంటి అంశాలని ప్రతిపాదన చేశారు. వేదమేమో ప్రకృతి కారణమని చెప్పలేదు, సాంఖ్యులేమో ప్రకృతి కారణము, మూల ప్రకృతి కారణము అన్నారు. వేదమేమో ఈశ్వరుడు ఏమి స్వతంత్రుడు కాడు అని చెప్పలేదు, కానీ యోగులైతే ఆ రకమైనటువంటి స్థితిని చెప్పారు. శైవులైతే వేదమేమో శ్రీమన్నారాయణ పరతత్వాన్ని ప్రతిపాదన చేసింది, కానీ శైవులైతే వాళ్ళకుండే అతిరాగంతో ఈశ్వర ప్రాధాన్యాన్ని చెప్పింది. నువ్వేం చెప్పావు అంటే వేదం ఏదైతే ప్రతిపాదిస్తుందో దాన్నే చెప్పు. త్వామేవ అభ్యథాః, నిన్నుగానే చెప్పుకుంటున్నావు. నువ్వెలాంటి వాడివి అంటే పరవిభవ వ్యూహనాఢ్యం భవిష్ణు. ఎప్పుడూ అన్ని రకాలైనటువంటి రూపాల్లో అంటే పరవ్యూహ విభవాది రూపాలతో కలిగి సంపన్నుడవై ఉంటావు. సకల సంపదలతో, ఇక్కడ సంపదలంటే స్వరూప రూప గుణ విభూతులతో విభూతిని కలిగిన వాడివై ఉంటావు అని నువ్వు పాంచరాత్రంలో చెప్పుకున్నావు. అంచేత స్థాళీపులాక న్యాయంగా ఒక్కొక్క అంశాన్ని చూస్తేనే తెలుస్తోంది వేద విరుద్ధమైనటువంటి అంశాలు వీటి చేత ప్రతిపాదింపబడ్డాయి అని వెనక చెప్పిన దానికి ఇక్కడ సోపపత్తికంగా వివరణ చేస్తున్నారు భట్టర్ వారు అని అనుకుంటున్నాం. ఇంకా మిగిలిన విశేషాలని మనం యథావకాశంగా రేపు అనుసంధానం చేసుకుందాం. చాలా వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కర్తృపదాలు 4 ఏవేవవి? సాంఖ్య, యోగి, శైవ, త్వం. క్రియాపదాలు 4 ఏవేవవి? సంచష్టే, ఊచే, అభిమనుతే, అభ్యథా అనేవి. ఇక్కడ 4 ఇక్కడ 4 వేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాడెందుకు అలా చెప్పాడు, వీడెందుకు అలా చెప్పాడు అనడానికి కారణాలు కూడా చెప్పారు. ఏమిటా 4 కారణాలు ఇందులో మనం తీసుకోవాలి అనంటే, సాంఖ్యుడి దగ్గర అన్యపర్యాత్, అన్యపరతతో అనేది కారణం ఆయన అలా చెప్పడానికి. యోగి దగ్గర కారణం ఏమిటి? కయాచిత్ కాకుస్వరంతో చెప్పాడు, అక్కడక్కడ ఈశ్వరతత్వాన్ని ఒప్పుకున్నాడు. ఇక శైవుని దగ్గర ఏమిటి కారణము? అతిరాగాత్, అతిరాగము కారణము. నువ్వేం చెప్పుకున్నావు అంటే అలాంటి కారణాలు ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ప్రతిపాదన చేసావు. కనుకే పాంచరాత్రము పరమ ప్రమాణము అంటున్నారు ఇందులో. అంటే ముగ్గురికి 3 కారణాలు ఉన్నాయి, ముగ్గురికి 3 రకాలైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడినది ఎక్కడా అంటే పాంచరాత్రంలో అనేదాన్ని ఇందులో వివరణ చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.